అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీ. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని రెక్కల నీళ్ళలో భద్రతపరిచి మనకి యొక్క తరుణము దినం ఇచ్చి దేవుని సన్నిధానానికి మనల్ని తీసుకొచ్చిన దేవదేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది దేవుని యొక్క తోడు. దేవుని తోడుతోటి మనం ఏదైనా జయించగలము. దేవుడి తోడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా మనం ఫలించలేము. దేవుని యొక్క తోడుతో మనం వెళ్తే విజయాలు చవి చూస్తామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మాటలు ఈరోజు మీ మధ్యకు తీసుకొచ్చాను. ఆమోసు గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, 5:14. మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసిన ఎడల మీరు చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండెను. మీరు కీడు విడిచి మేలుని మీరు పట్టుకొని ఉన్నప్పుడు దేవుడని యెహోవా మీకు, సైన్యానికి అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడట. ఎవరండి అధిపతి? ఒక సైన్యానికి అధిపతి అనే దేవుడి పేరు. సైన్యానికి అధిపతి అనే దేవుని పేరట, దేవుడట మనకి తోడుగా ఉంటాడట. ఎవరో పక్కింటోలో లేకపోతే ఇరిగింటోలో లేకపోతే మరి చుట్టాలు బంధువులో లేకపోతే అమ్మ నాన్నో లేకపోతే కుటుంబీకులో తోడుంటే బలం ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. ఆ బలము సైన్యానికి అధిపతి దగ్గర చాలదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ కీడుని విడిచి మేలుని వెతికినప్పుడట సైన్యానికి అధిపతి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. చూడండి, గొప్ప దేవుడు తోడు మనకు దొరుకుతుందట. ఇరుగు తోడు, పొరుగు తోడు, చుట్టాల తోడు, బంధువుల తోడు, మనుషుల తోడు ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. ఆ బలము ఆ తోడు చాలదు. కానీ సైన్యానికి అధిపతి యెహోవా తోడుంటే ఎలాంటి పనిని మనము చేయగలము. అయితే కీడుని విడిచి మేలుని వెతకమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ అంచెజనాలను ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుని ఏదో ఒక కీడు చేద్దామని తలంపే తప్ప మేలు చేద్దామనే గుణం మనుషుల్లో ఉండట్లేదు. ఆ ఒక ప్రభావము మనుషులందరి మీద పడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఆ రోజుల్లో రాయించి ఉంచిన మాట. కాబట్టి దేవుడు చెప్పిన మాటని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. ఆ మాటలు పట్టుకొని మనం ప్రకటిస్తూ వాటి ప్రకారంగా మనం నడిచేవారికి ఉండాలి. ఎదుటి వారికి మనము ఎప్పుడు కూడా మేలు చెయ్యాలి, కీడు అనేదే చెయ్యకూడదు. తెలిసిన మట్టుకు ఒక్కొక్కసారి కోపతాపం వచ్చి కీడు చెయ్యాలని పెంచినప్పటికీ దేవుడు వాక్యం గద్దిస్తుంది మనలో. మనము వారి విషయంలో మేలే చేద్దాం. కొంతమంది వచ్చి అడుగుతారు వివాహాల టైంలో, అమ్మ ఆ అమ్మాయి మంచిదేనా, అబ్బాయి మంచోడేనా అని అడిగినప్పుడు వారు ఎలాంటి వారు అయినప్పటికీ, వారి పట్ల నీకు ఆయాసం ఉన్నప్పటికీ వారు చాలా మంచోళ్ళమ్మా అని చెప్పాలి, మేలు. అలాగే కొంతమంది వీలేంటి వాళ్ళేంటి అని మన దగ్గరికి వచ్చి వారి విషయంలో తగ్గించి మనతో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు కూడా దిగజార్చకూడదు. నిజమే, వారు మీరు అలాగ అంటున్నారు కానీ కాదు, వారు దేవుని శక్తితో నడిపింపబడుతున్న, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న వారు చోలికి మనము మాట్లాడకూడదు అని మనం గద్దించాలి. కీడుని గద్దించి మేలుని వెతికేవారిగా మనం ఉండాలి. వారిలో ప్రతి మనిషిలో ఎక్కడో అక్కడ మేలు అనేది కంపల్సరిగా, మంచి అనేది కంపల్సరిగా ఉంటుంది. ఆ మంచిని అభివృద్ధి పరుచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మంచిని అభివృద్ధి పరుచుకుంటే ఏముంటుందటండి? సైన్యానికి అధిపతి యెహోవా తోడు ఉంటాడట. అయితే చదువుకున్న దాంట్లో 1 సమూయేలు 1:11 మనకి ఇక్కడ ఒక భక్తురాలు కనబడుతుంది. 1 సమూయేలు 1:11 తీసావమ్మా, చదువమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవాకు
నీకు అప్పగించుతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి చూడెను. హల్లెలూయా. ఏలి ఆమె నోరుని కనిపెట్టి చూడెను. ఈమె ఏమని చేస్తుందండి? ఈ భక్తురాలు ఏం చేస్తుంది? అన్న దేవుడి సన్నిధిలోని మరి చాలా కనిపెట్టి ఈమె ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. నాకు ఒక మగపిల్లని దయచెయ్యు. సైన్యములకు అధిపతిగా యెహోవాతోటి ఆమె చేసుకున్న మనవి ఏంటంటే, ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నాకు ఒక మగపిల్లను దయచెయ్యు. ఆ మగపిల్లను నాకు దయచేస్తే నేను ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా మరి దేవుని దీవులతో పెంచుకొని ముందుకు నడిపించుకుంటానని అంటుంది. అయితే ఆవిడ మొక్కుబడి చేసుకుంటుంది. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టాడటండి. అలాగే ఏలి ఆమె నోరుని కనిపెట్టినప్పుడు మరి ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థన ఒక ఏలి ఒక ప్రవక్తే కనిపెట్టినప్పుడు దేవుడు కనిపెట్టడా? దేవుడు చూడ్డా? దేవుడు తోడుగా ఉండడా? కాబట్టి దేవుని ప్రజలమైన మనము సైన్యానికి అధిపతి యెహోవా తోడు ఉంటాడనే మాటను బట్టి దేవుడి సన్నిధిలోకి ఈ యొక్క స్త్రీ వెళ్ళింది. ఈ విధంగా ప్రార్థించింది. ఆమె లోటు అడిగింది. ఆమెకి ఏ లోటు ఉందో ఆ లోటు విషయంలోనే దేవుడు కార్యం చేయాలని మొరపెట్టుకుంది, ప్రార్థించుకుంది. దేవుడు ఆమెకు మరి ఆమె నోటిని వస్తున్న మాటను ఏలి వింటున్నాడట. ఆ నోటి మాట ఒక పక్కన ఉండి ఆ మాటలు వింటున్నవారు, ఆ పక్కన కూర్చున్నవారు, ఆ నోటి మాటను చూస్తున్నవారు, నీలో ఉన్నవాడు శక్తివంతుడున్నాడు. నీ బాధ, నీ హృదయ వేదన, నీ ప్రార్థన అంతా దేవుడు చూస్తాడు. దేవుడు తోడునిచ్చి నడిపిస్తాడు. మొట్టమొదటి మనం చదువుకున్న దాంట్లో ఏముంది? సైన్యానికి అధిపతి తోడుగా ఉంటాడట. మరి ఎప్పుడంటే కీడుని విడిచి మేలుని మనం వెతికినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ యొక్క తల్లి చేస్తున్న ఈ ప్రార్థన ఏమని చేస్తుందంటే, నాయనా నేను మరి ఒక కుమారుని, నాకు మగపిల్లని నువ్వు దయచెయ్యు, నువ్వు దయచేస్తే వాడిని నీళ్ళని పెంచుకుంటానని మొక్కుబడులు చేసుకుంటుంది. ఆమె చాలా దుఃఖపడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అన్నది. మనకి ఏ లోటు ఉందో మరొక దేవుడు, సైన్యానికి అధిపతి అయిన దేవుడు మరి మరొక జ్ఞాపకం చేసుకుంటాడట. ఆయన తోడునిచ్చి నడిపిస్తాడట. ఈమెకు దేవుడు తోడుండి ఈమె గొప్ప కార్యము దేవుడు ఆ బిడ్డ పట్ల చేశాడు. ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు తోడుగా ఉండి మగబిడ్డనే దేవుడు ఇచ్చాడు. అయితే మరి మానవులుగా పక్కన కూర్చున్న వారే, వింటున్న వారే అయ్యో తల్లడిల్లిపోతుంటుంటే, నీలో ఉన్న దేవుడు నీకు ఏ లోటు ఉందో నువ్వు అడుగుతుంటుంటే, ఆయన ఇంకా ప్రేమించే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు, ఆయన తోడునిచ్చే దేవుడు. ఒక్కొక్కరు తోడు కాదు కానీ సైన్యానికి అధిపతి అనే గొప్ప పేరు, ఆ తోడు మనకు ఉంటే చాలు, ఏదైనా మనము సాధించగలము. ఏదైనా దేవుడు మన పట్ల ఉండి విజయమునిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా. అవును ప్రభువా, నువ్వు అంటున్నావు చెడుని విడిచిపెట్టి, కీడుని విడిచిపెట్టి మేలుని వెంబడిస్తే సైన్యానికి అధిపతి యెహోవా నీకు తోడుగా ఉండు అన్నావు. నాకు నువ్వు తోడుగా ఉండు. నేను పుట్టింది మొదలుకొని నీ ఆజ్ఞలు పట్టుకొని నేను ఉంటున్నాను. ఏ చెడు మార్గంలో నేను నడవలేదు, ఏ దుష్ట మార్గంలో నేను నడవలేదు, ఏ కీడు నేను చెయ్యలేదు. నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ తోడును నాకు ఇవ్వండి. నాయనా ఇదిగో నేను చేస్తున్న ప్రార్థన, అన్నా చేసిన ప్రార్థన, ఆ దేవా ఆ ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప కార్యం ఆమె పట్ల మీరు చేశారు. నేను చేస్తున్న ప్రార్థన నువ్వు ఆలకించి నా పట్ల గొప్ప కార్యం నువ్వు చేయి తండ్రి అని దేవుని దగ్గర మనం అడగాలి. దేవుడి కార్యాలు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాము. అంతేకాదు మరి చదువుకునే మాటలో 1 సమూయేలు 17:45 చదువుకుందాం. 1 సమూయేలు 17:45. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను మీ మీదకి వచ్చుచున్నాను. చదవమ్మా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబారులను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. చదువురా. ఆ ఫిలిష్తీయుడు
లేచి దావీదును కల్లుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురున చొచ్చినందున వాడు నేలను బొర్లు పడెను. దావీదు ఫిలిస్తీయుల కంటే బలాత్సుడై ఖడ్గము లేకయే వడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తె వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయేది. హల్లెలూయా. ఎవరు సూర్యుడు అటండి? ఫిలిస్తీయుల యొక్క బలమైన ఎవరండి అతను? గొలియాత్. ఆ గొలియాత్ అట బలమైన సూర్యుడని ఫిలిస్తీన్లు నమ్మారు. బలమైన సూర్యుడు ఆ బలం అతను ఉంది, ఎంతమందినైనా ఆయన హతమార్చేస్తాడు అనుకొని నమ్మారు. కానీ దేవుని బలము దగ్గర ఆయన బలము ఏపాడిది. ఒక్క వడిసెల రాయితోటే దావీదు చంపేశాడు. ఎవరి తోడది? ఆయన వెనకతలు, దావీదు వెనకతలు ఎవరు తోడున్నారు? ఆ రాయిలోని ఎవరి శక్తి ఉంది? దేవుని యొక్క శక్తి ఉంది. అది ఎంతటిది? చిన్న చిన్న రాళ్ళు, గుండ్రాయిలు. దాంతో ప్రాణం పోవడం ఏంటి అంటే దేవుని యొక్క శక్తి వెనక నుండి దావీదును ముందుకు నడిపించింది. దేవుని యొక్క తోడు వెనక ముందు ఉండి దావీదును నడిపించింది. ఇంకా ఆ కింద నా మాటలన్నీ చదువుతుంటుండగా చాలా బాగుంటాయి మాటలు వింటుండగా. అయితే ఈ దావీదు ఈ యొక్క ఫిలిస్తీన్లు అందరూ విర్రవీగిపోయారు. ఇశ్రాయేలు అందరినీ కూడా శ్రమపరిచారు, బాధపరిచారు. అయితే ఆయన యొక్క దన్నును చూసుకొని వారు అలాగ నలిగిపోతున్నప్పుడు, విర్రవీగుతున్నప్పుడు దేవుడు దావీదుని అక్కడ నిలబెట్టాడు, కార్యము చేశాడు. దావీదుకు దేవుడు తోడుంది. దావీదుకు దేవుడు తోడుండబట్టి కార్యక్రమము అక్కడ జరిగింది. ఎలాంటి శత్రువునైనా, ఎలాంటి అపవాదనైనా, ఎలాంటి గొలియాతు లాంటి దుష్టుడినైనా లయపరిచి దేవుడు నీకు తోడునిచ్చి విజయమునిచ్చి ముందుకు నడిపిస్తానని మాట దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, దావీదుకు నేను తోడుగా ఉన్నాను, విజయమునిచ్చానయ్యా. ఇదిగో గొలియాతు ఎంతటి వాడు, యాపాటి దేవుడు బలము దగ్గర అతను యాపాటి బలము. ఫిలిస్తీన్లు అందరూ జయం కొట్టారు, కానీ అక్కడ వారు ఏమైపోయారు? వెనక్కి పారిపోయారు. కానీ మనం దేవుడిని నమ్ముకుని బిడ్డల దేవుడు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తాడు. అపవాది తంత్రాలు ఉన్నవారు అందరూ కూడా వెనక్కి పారిపోతారు. దేవుని కృపతో మనం బ్రతుకుతున్నాం, దేవుని తోడుతో మనం బ్రతుకుతున్నాం. ఇదిగో ఆయమ్మ మందిరంలోని వెళ్ళి మొరపెట్టి ప్రార్థిస్తున్న సైన్యానికి అధిపతిగా యెహోవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తోడు ఆమెకి ఇచ్చి ఆ ప్రార్థన ద్వారా ఆమె విజయం చూసేటట్లుగా దేవుడు చేశాడు. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చినప్పటికీ ఈ గొలియాతుని బట్టి ఫిలిస్తీన్లు అందరూ విర్రవీగుతున్నప్పుడు, ఇశ్రాయేలు అందరినీ కూడా చాలా హీనపరచాలనుకున్నప్పుడు దేవుడు దావీదుని నిలబెట్టాడు, విజయమునిచ్చాడు, గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ కిందన చదువుతుంటుండగా కొన్ని మాటలు, లాస్ట్ మాట ఒక మాట కనబడుతుంది. ఏమంటే ఈయన ఎవరి కుమారుడు అక్కడ చెప్పుకుంటున్నారు. ఎవరు కుమారుడు అంటే దేవుడిస్తే విజయము అలాగుంటది. హల్లెలూయా. దేవుడిచ్చిన విజయము అలాగుంటది. ఎవరి పిల్లడు, ఎవరి కుమారుడు, ఈ యొక్క బిడ్డడు ఎవరి తాలూకా అనేసి అక్కడ అడుగుతుంటుంటే ఏమోనయ్యా నాకు తెలియదని సైడ్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతం కార్యం ఇతను చేయగలిగాడనంటే ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతని తండ్రి ఎవరు అని చెప్పి వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న టైంలోని ఆ ఒక సౌలు నిలబడ్డాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు కదమ్మా. అక్కడ లాస్ట్ మాట చదువుతుంటుండగా లాస్ట్ సౌలు అతను చూచి, చిన్నవాడా, నువ్వు ఎవరి కుమారుడు అని అడుగుగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయాను నీ దాసుని కుమారుడని. హల్లెలూయా. నీ దాసుని కుమారును యెషయాను, నీ దాసుని కుమారుడు నేను. నువ్వెవరి కుమారుడివి? ఎవరు కూడా ఆయన ఎవరి కుమారుడో తెలియలేదు. కానీ సౌలు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఆ తండ్రి పేరు
దావీదు చెప్పడానికి దేవుడు అక్కడ తండ్రిని గణపరిచాడు, కుమారుడిని గణపరిచాడు. అంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. అయితే నువ్వు అడిగే విధమును బట్టి ఉంటుంది, అయితే నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఉంటుంది, అయితే నువ్వు చేసిన విజ్ఞాపన బట్టి ఉంటుంది. సైన్యానికి అధిపతి యెహోవా నీకు తోడుగా ఉంటాడు అనే మాటను మనము గ్రహించి ముందుకు మనం సాగిపోదాం. ఈరోజు మనం 3 మాటలు నేర్చుకున్నాం. మరొక మాట చదువుకొని ముగించుకుందాం. లాస్ట్ మాట 2 సమూయేలు చూద్దాం. 2 సమూయేలు 6:18. 2 సమూయేలు 6:18 దాని పక్కనే ఉంటది. 2 సమూయేలు 6:18. సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్షమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అక్కడ పంచి పెట్టడం జరిగింది. దహన బలులు సమాధాన బలులు చాలించిన తరువాత సైన్యం అధిపతి యెహోవా నామమున దావీదు జనులకు ఆశీర్వదించాడు. దేవుడి నామములోని నీకు ఒక ఆశీర్వాదం, దేవుడు నీకు ఒక తోడుగా ఉండి విజయమునిచ్చిన తర్వాత నువ్వు ఎదుటి వరకు ఒక ఆశీర్వాదకరంగా కనిపిస్తావనే మాట మనకి ఈ మాట ద్వారా కనబడుతుంది. ఆశీర్వాదం ఇచ్చిన వాడిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. అంతేకాదు చదువుకున్న దాంట్లో ఏముంది, స్త్రీలను పురుషులను ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క భక్ష్యములు ఒక్కొక్క మరి ద్రాక్ష అడ్డయు అక్కడ ఇచ్చినట్లుగా వారు అది భుజించి వారు పట్టుకొని వారి ఇంట్లకు సంతోషంగా వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెన అలా ఉంటుంది. దేవుడి తోడు అలాగ ఉంటుందని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. అవును, నువ్వు అడిగే విధమును బట్టి ఉంటుంది, నువ్వు ప్రార్థించే విధమును బట్టి ఉంటుంది. దేవుడి తోడు ఎప్పుడు కూడా నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఇంటి పట్ల, నీ యొక్క రథ సంబంధుల పట్ల దేవుడి తోడు ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మన మనిషి తోడు కోసం ఆశపడతాం, కానీ ఇరుగు పొరుగు తోడు లేదే, అయ్యో మాకు తెలిసిన చుట్టాల బంధువులు తోడు లేదని మనం బాధపడతాం. కానీ దేవుడు తోడుంటే నువ్వు ఏ కార్యాలైనా చేయగలవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని తోడుతో మనం ముందుకు సాగిపోదాం. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో. మరి చూడండి, ఆ ఫిలిస్తీన్లందరూ ఎర్రవీగిపోయారు. ఒక్కసారి వెనక్కి తగ్గిపోయి మరి వారు వెనక్కి వెళ్ళిపోయారు. అపవాదికి అపజయం వెనక్కి వెళ్ళిపోయినట్లు చేస్తుంది. యేసు ప్రభువుని దేవుడిని నమ్ముకునే బిడ్డలకు సైన్యానికి అధిపతి యెహోవా దగ్గర మనం ప్రార్థించినప్పుడు యెహోవా తోడుతో మనకి ముందుకు నడిపిస్తుంది. యేసు నామమునకే జయమునిచ్చి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సైన్యానికి అధిపతి నీకు తోడుగా ఉండాలని అంటే కీడుని విడిచి మేలును వెంబడించాలి, వెతకాలి. దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడుతున్నాడు. అంతే దేవుని మాటలు మనం చదువుకున్నాం. ఈ రోజున ఆయన నా పరిస్థితిని బట్టి నా దేవుడు తోడనేది ప్రజలకు ఒక ఆశీర్వాదకరంగా కనిపించాలి. దావీదుకు అక్కడ చదువుతుంటుండగా ఆశీర్వదించాడు జనులందరికీ కూడా. ఆ ఫిలిస్తీన్ హతమార్చాడు. వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు చేసిన కార్యాన్ని జనులు చూశారు. ఎవరు కుమారుడని ఆ తండ్రికి ఘనత దేవుడు ఇప్పించాడు, ఆ కుమారుడికి దేవుడు ఘనతని ఇప్పించాడు. అట్టి విధంగా మన దేవుడు మనకు ఘనతనిచ్చే దేవుడు, దేవుడు తోడుతో మనకు ముందుకు నడిపించే దేవుడు, ఎదుటి వారికి నువ్వు ఆశీర్వాదకరంగా కనిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని దగ్గర మనము ప్రార్థించి దేవుడు తోడుని అడిగితే చాలు, నీకు వెన్నంట దేవుడు తోడుండి నడిపిస్తాడు. చివరగా మరి దేవుడు మనతో ఈ మాటలాడిన మాటలన్నీ కూడా మన హృదయంలో నెమరు వేసుకొని దేవుని తోడుతో మనం ముందుకు వెళ్ళిపోదాం.